హలో నమస్తే వెల్కమ్ టు అలంకృత టాక్స్. నేను మీ అలంకృత. సో రీసెంట్ గా రాహుల్ సిప్లిగంజ్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అంతకుముందు ఏదో టాక్ షోలో వచ్చినప్పుడు కూడా తొందరలోనే ఒక గుడ్ న్యూస్ చెప్తా అని అనుకున్నప్పుడు జనరల్ గా పెళ్ళై ఉంటది, అన్ని ఘట్టాలు అయిపోయి ఉంటాయి కదా, పెళ్ళే కదా మిగిలింది అని చెప్పి మళ్ళీ మీరు తప్పుగా అనుకోవద్దు. అంటే ఐ మీన్ పాపులర్ సింగర్ అయిపోయారు, ఇల్లు కట్టుకున్నారు, సెటిల్ అయ్యారు కాబట్టి పెళ్లి చేసుకుంటా అనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన. కాకపోతే నేను ఈవిడని హరిణ్య రెడ్డి గారిని ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఏ ఆ అంశురెడ్డిని, లేదంటే పునర్నవి భూపాలంని, లేదంటే రితికాని, లేదంటే ఇంకా ఎవరినైనా ఎక్స్పెక్ట్ చేసిన అనమాట. బట్ నా అంచనాలకి తారుమారిపోయి నేను ఫొటోస్ అన్ని రిలీజ్ అయిపోయాక షాక్ అయిన అనమాట. ఏంటి అసలు ఇంత సడన్ గా అయిపోయిందని చెప్పేసి. జనరల్ గా వాళ్ళు 2020 నుంచే లవ్ లో ఉన్నారనమాట, చాలా ఇయర్స్ నుంచే. బట్ ఇప్పుడు ఫైనలీ కొంచెం మంది బంధుమిత్రుల సన్నిహితంలో ఐటీసీ కోహ్నూర్లో ఎంగేజ్మెంట్ చేసుకోవడం అయితే జరిగింది అనమాట. సో దట్టు అంటే ఎవరికి చెప్పకుండా, హడావిడి లేకుండా, చాలా సింపుల్ గా. అండ్ ఇంకొకటి నాకు అర్థం కాలేదు, నేను రాహుల్ గారి ఇన్స్టా ఐడి కూడా చెక్ చేసిన, ఆయన ఐడిలో ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు వీళ్ళ ఎంగేజ్మెంట్ రిలేటెడ్ కానీ లేదంటే వేరే. కానీ కొన్ని ఫొటోస్ అయితే రిలీజ్ అయ్యాయి. ఎవ్రీ ఇయర్ బర్త్డేకి అయితే తనది స్టోరీలో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. కానీ జనరల్ గా అప్పుడు ఎవరు అనుకోరు కదా తిననే పెళ్లి చేసుకుంటాడని చెప్పేసి. అండ్ ఇంకొకటి నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది తెలుసా, రీసెంట్ గా గద్దర్ అవార్డ్స్ లో అనుకుంటా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకటే రాహుల్ సిప్లిగంజ్ గారిని మన పిల్లోడే మన పిల్లోడే మన పిల్లోడే అని చెప్పేసి ఒకటే పొగుడుతుండే. అండ్ 1 crore రివార్డ్ కూడా ఇచ్చింది మన తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్ గా ఆయనకి. సో మన పిల్లోడు అని పొగుడుతుంటే నాకు అర్థం కాలే, ఈ రెడ్డి పిల్లని చేసుకుంటుండు కాబట్టి వీళ్ళ పిల్లోడా అని పొగిడిండేమో అని నాకు అనిపించింది అనమాట. జనరల్ గా ఆయన హ్యాండ్ కూడా ఇందులో ఉందని చెప్పేసి అనిపించింది. అండ్ చాలా మందికి డౌట్ ఏంటంటే అసలు ఈ హరిణ్య రెడ్డి ఎవరు, ఈమె సెలబ్రిటీ కాదే, అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు, ఎక్కడి నుంచి ఏంటి బ్యాక్గ్రౌండ్ అని చాలా మంది వెతుకుతున్నారు కదా. సో ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటంటే జనరల్ గా ఇక్కడ యూసఫ్గూడలోని సెయింట్ మేరీస్ కాలేజ్ లో మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం ఏదో అయిపోయిందంట. అండ్ దట్టు ఆమె ప్రొడ్యూసర్ గా కూడా ఉందని విన్నాను. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ ఉంది కదా, బిగ్ బాస్ లో ఎండమోల్ షైన్ అది కంపెనీ ఉంటుంది కదా, దాంట్లో కూడా ఆమె ప్రొడ్యూసర్ గా ఉండి వ్యవహరించిందంట. అండ్ దట్టు రాహుల్ సిప్లిగంజ్ అంటే మన తెలంగాణ యాసలో చాలా ప్రైవేట్ ఆల్బమ్స్, సాంగ్స్ చాలా చేశారు. అసలు గణేష్ సాంగ్స్ అయినా, లేదంటే ఫెస్టివల్స్ అయినా, లేదంటే మాస్ ఏ సాంగ్ చేసినా కానీ సూపర్ డూపర్ హిట్ అయ్యి 1 million రేంజ్ లో వెళ్ళిపోతుంది. ఈ సాంగ్స్ అన్నిటికి కూడా తను ప్రొడ్యూసర్ గా కూడా చేసిందని విన్నాను నేనైతే. సో వీళ్ళు ఇలాగ ప్రేమించుకోవడం అయితే జరిగింది అనమాట. అందరూ మ్యారేజ్ ఏంటి, సడన్ గా మ్యారేజ్ ఏంటి అని అనుకున్నారు. బట్ వీళ్ళది లవ్ మ్యారేజ్. అండ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అండ్ ఆంధ్ర రిలేటెడ్ అమ్మాయి తెలంగాణ అమ్మాయి కాదు, అబ్బాయి తెలంగాణ, అమ్మాయి ఆంధ్ర. అండ్ వాళ్ళకి కంపెనీలు కూడా ఉన్నాయని విన్నాను. అండ్ దట్టు వాళ్ళ డాడీ పొలిటికల్ ఎప్పుడో పోటీ చేసి తర్వాత ఓడిపోయారు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందని కూడా విన్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా వీళ్ళు చాలా చాలా ట్రిప్స్ ఎంజాయ్ చేశారు. ఎందుకంటే ఆ ఫొటోస్ అన్ని యాక్చువల్గా ఎంగేజ్మెంట్ తర్వాత లీక్ అయిపోయినాయి అనమాట. చాలా ఫొటోస్ దుబాయ్కి వెళ్ళడం, ట్రిప్స్కి వెళ్ళడం ఇలాంటివన్నీ చాలా జరిగినాయి అనమాట. అండ్ తనని ఫాలో అవుతున్నాడు ఇన్స్టాగ్రామ్ లో కూడా, హరిణి రెడ్డి అని ఉంటుంది. అండ్ కాకపోతే తన అకౌంట్ ప్రైవేట్ లో ఉంది. 15,000 అబో మెంబర్స్ తనని అయితే ఫాలో అవుతున్నారు అనమాట. సో జనరల్ గా ఇదనమాట. అంటే వీళ్ళ క్యాస్ట్లు వేరైనా కానీ మనుషులు కలిసాయి అనమాట. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఫేమ్ తో క్యాస్ట్ కి సంబంధం లేదు, డబ్బుతో సంబంధం లేదు. యాక్చువల్గా చెప్పాలంటే హర్ని రెడ్డి గారు చాలా వెల్ సెటిల్డ్ అంట. ఇప్పుడు రాహుల్ గారు కూడా వెల్ సెటిల్. ఎందుకంటే తోనే ఆస్కార్ అవార్డు తెచ్చుకొని మంచిగా సెటిల్ అయిపోయాడు, ప్రపంచం అంతా తెలిసిపోయాడు. అసలు రాహుల్ సిప్లిగంజ్ అంటే ఆయనకు ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది, ఆయన కలర్ కి కానీ, హైట్ కి కానీ, గ్లామర్ కి కానీ. బట్ కాకపోతే ఏంటంటే ఎప్పుడో ఒకప్పుడు కాంట్రవర్షియల్ గానే ఉండి ఉంటాడు. అప్పుడెప్పుడో 5 years బ్యాక్ పబ్ లో ఎవరో కొడుతూ ముక్కు మీద దెబ్బ తగిలింది, ఆ టీఆర్ఎస్ రిలేటెడ్ ఎవరు ఎమ్మెల్యే కొడుకో సంథింగ్ అని విన్నాను. ఇప్పుడు అవన్నీ మాట్లాడుకుందాం కాకుండా. అండ్ దట్టు బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ లో 2 లవ్ స్టోరీలు ఉన్నాయి జనరల్ గా ఆయనకి. చాలా మంది ఏంటంటే రీసెంట్ గా బిగ్ బాస్ 7 అనుకుంటారు, రతిక అమ్మాయి పేరు, ఆవిడ బిగ్ బాస్ కి వచ్చినప్పుడు రాహుల్ తో రిలేషన్షిప్ ఉన్నది. అంటే ఆమె నిజంగానే ఆయన బాధపడి ఫీల్ అయిపోయి ఎవరినైనా మిస్ అవుతున్నారా బిగ్ బాస్ అంటే అవును అన్నప్పుడు రాహుల్ ని ఎందుకు యాడ్ చేసి, అంటే పాపులేషన్ కోసమో లేదంటే ఓట్ల కోసమో నాకైతే అర్థం కాలేదన్నమాట. సో కాబట్టి అప్పుడు రాహుల్ ని మిస్ అవుతున్నా అని చెప్పేసి అప్పుడు చెప్పడం వల్ల రతికతో కూడా ఆయన లవ్ అఫేర్ నడిచిందని తెలిసింది. దాని తర్వాత రాహుల్ సీజన్ లో పునర్నవి భూపాలం గారితో ఒక లెవెల్ ట్రాక్ నడిచింది. కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళిద్దరు మాని అస్సలు పోలేదంటే నమ్మండి. లిటరల్ ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ అన్నిట్లలో లవ్ ట్రాక్లు పెట్టుకున్నారు చాలా మంది. యాక్చువల్గా వాళ్ళ సీజన్ నుంచే లవ్ ట్రాక్ పెట్టుకుంటే ఎక్కువ ఫేమస్ అవ్వచ్చు, ఎక్కువ రోజులు ఉండొచ్చు అని చెప్పేసి అర్థమైపోయింది అనమాట. బట్ వేరే లెవెల్ లవ్ స్టోరీ అనమాట వాళ్ళిద్దరిది. జనరల్ గా తర్వాత ఏదో బ్రేకప్ చెప్పుకున్నారంట. ఎందుకంటే అలీతో సరదాగానే షోలో కూడా పునర్నవి అండ్ వీళ్ళిద్దరు రావడం అయితే జరిగింది. అండ్ వీళ్ళిద్దరి
లవ్ స్టోరీలు ఇన్ని ఉన్నాయన్నమాట. చాలా పుకార్లే ఉన్నాయి. బట్ మనకి తెలిసినవి అయితే ఇవి అనమాట. పాపం జనరల్‌గా అప్పుడెప్పుడో పబ్‌లో ఒక గొడవది. అండ్ ఇంకొకటి అశ్వు రెడ్డి గారు ఉన్నారు కదా! తను యాక్చువల్‌గా బెస్ట్ ఫ్రెండ్ అంట. అందరూ కూడా అంటే వాళ్ళిద్దరికున్న బాండింగ్ గాని, వాళ్ళిద్దరూ పోస్ట్ చేసే ఫోటోస్‌కి గాని, లేదంటే వాళ్ళిద్దరి సాంగ్స్‌కి గాని, వీళ్ళిద్దరే లవర్స్ ఏమో మేబీ. వీళ్ళిద్దరి మధ్య అంత అండర్‌స్టాండింగ్ ఉంది కాబట్టి వీళ్ళిద్దరే పెళ్లి చేసుకుంటారేమో అని చాలా మంది డౌట్‌గా ఉండెను. బట్ ఫైనల్లీ హరిణి రెడ్డి గారిని ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడనమాట. ఫైనల్లీ డన్ అయిపాయ్.